హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 76. ఇప్పటికైనా ఇవన్నీ మర్చిపోయి రేపటి నుండి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు సాహిత్య. నువ్వు నీ లైఫ్‌లో సంతోషంగా ఉంటే చూడాలనుంది నాకివన్నీ. ఇవన్నీ ఇవాల్టితో మర్చిపోతావు కదా! మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. మళ్ళీ నీ మ్యారేజ్ లైఫ్‌కి ఏదైనా ఇబ్బందవుతుంది. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడి రేపటి నుండి నేను కూడా నీతో మాట్లాడలేను కదా! అన్నాడు సిద్ధు. రేపు నాకు వేరే వాడితో పెళ్లయితే నాతో మాట్లాడలేవు అని తెలిసి ఎందుకురా నన్ను వదిలేస్తున్నావు? నిజంగా నేనంటే ఇష్టం లేదా సిద్ధు? లేకపోతే కావాలనే వదిలేస్తున్నావా నన్ను అని అడిగింది సాహిత్య. నేనేమి నిన్ను పట్టుకోలేదు కదా ఇప్పుడు వదిలేయడానికి. నేనెప్పుడు పట్టుకోలేదు. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు. అదే చెప్తున్నాను కదా ఫస్ట్ నుండి. అయినా ఎందుకు ఇక్కడి వరకు తీసుకొచ్చి రేపు పెళ్లి అనగా కూడా నన్నే తలుచుకుంటున్నావు? అవసరమా ఇదంతా? అన్నాడు సిద్ధు నెమ్మదిగా. నాకవసరమే. రేపు వాడితో తాళి కట్టించుకున్నాక నేను బతుకుతానని నువ్వనుకుంటున్నావా నువ్వు? అంది సాహిత్య. ఇప్పుడే వచ్చి చంపి పారదోబ్బుతా నిన్ను ఇలాంటి మాటలు మాట్లాడితే. నన్ను చేసుకుంటే నీ లైఫ్ బావుండదే తల్లి. సైలెంట్‌గా వాడెవడినో మీ అయ్య తీసుకొచ్చిన వాడిని చేసుకొని వెళ్తే వాడు ఆస్తిపరుడు. వాడు బాగా చూసుకుంటాడు. ఇంత అందమైన బొమ్మని వాడెందుకు బాధ పెడతాడు చెప్పు? నీకు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటుంది. దేనికి ఇబ్బంది ఉండదు. చక్కగా వాడిని ప్రేమిస్తే సరిపోతుంది. నీ లైఫ్ సంతోషమయం కావడానికి. అలాంటిది పోయి పోయి నాలాంటి వాడిని ప్రేమిస్తున్నానని చెప్తే ఏమొస్తుంది నీకు అని అరిచాడు సిద్ధు. ప్రేమ, డబ్బు, హోదా, సుఖం, సంతోషాలేవి చూడదురా! మనం ప్రేమించిన మనిషినే చూస్తుంది. వాడు మనకేమీ చేయకపోయినా కాస్తంత ప్రేమగా చూసే చూపు చాలు. మనం ప్రేమించిన వాళ్ళు మనకేదో చేయకపోయినా పర్లేదు. జస్ట్ ప్రేమగా ఒక చిన్న చూపు, ఒక మాట ప్రేమగా మాట్లాడితే అదే కోట్లతో సమానం. అలాంటిది నువ్విలాంటి ఎలాంటి ప్రేమ లేకుండా డబ్బులు, బంగారం, వజ్రాలు, ఆస్తులు అంటూ ఎన్ని ఇస్తే ఏం లాభం? నాకు మాత్రం ప్రపంచంలో ప్రేమ కన్నా ఏది ఎక్కువ కాదు అని అనిపిస్తుంది. అదే ప్రేమ నీ దగ్గర నుండి నాకు పొందాలని అనిపిస్తుంది. నా ప్రేమని తిరిగి నీకివ్వాలి అనిపిస్తుంది. ఇది వేరే ఎవరికో ఇచ్చే ప్రేమ కాదురా! నా ప్రాణం అనుకున్న నీకే ఇవ్వాలి అనుకుంటున్నాను. నేనున్నా లేకపోయినా ఎప్పుడూ సాహిత్య ప్రేమ సిద్ధుకే. అంతలా ఇష్టపడుతున్నానురా నిన్ను. ఎప్పుడు ఎక్కేసావో తెలియదు కానీ నాలో పూర్తిగా నిండిపోయావు నువ్వు. ఏ పని చేసినా, ఏం చేస్తున్నా నువ్వే గుర్తొచ్చే అంతలా తెలుసా? అసలేం మాయ చేశావో కూడా నాకిప్పటికీ అర్థం కావట్లేదు కానీ, సిద్ధు లేకపోతే సాహిత్య లేదు అన్నది మాత్రం నిజం. అర్థమవుతుందా? అని అంది సాహిత్య. ఇదిగో ఇలాంటి డైలాగులన్నీ చెప్పడానికి బావుంటాయి కానీ, ఒరిజినల్‌గా వర్కౌట్ అవ్వవే. ఎందుకే ఇన్ని డైలాగులు చెప్పి నీ గొంతు వేస్ట్ చేసుకుంటావు? అవసరమా అలాంటి మాటలు? నేను విననని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి మాటలు? నా దగ్గర సైలెంట్‌గా రేపు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళు. నువ్వు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఓకేనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పెళ్ళయ్యాక నీ పిచ్చి మీ అత్తగారి వాళ్ళు చూస్తే దడుచుకొని చస్తారు. అర్థమైందా? అక్కడ నీ పిచ్చి చూపించకుండా కాస్త మీ అత్తగారింటి వాళ్ళతో, మీ ఆయనతో బావుండవే అన్నాడు సిద్ధు. ఎందుకుండను? బావుంటాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మా అత్తగారు వాళ్ళతో మా ఆయనతో ఎందుకు బావుండనురా? నువ్వు చెప్పినట్టు వింటాను. నువ్వేది చెప్తే అదే చేస్తాను. కనీసం నీ మాటకు ఎదురు కూడా చెప్పను. చేసుకుంటావా చెప్పు నన్ను పెళ్లి? నువ్వు చెప్పినట్టుగానే అన్నీ వింటాను అని అంది సాహిత్య. ఎన్ని చెప్పినా మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికే వస్తావేంటే తిక్కల మొహందాన. నిజంగా నీ ఫోన్ లిఫ్ట్ చేయడం నాకు బుద్ధి లేదు. అంతకన్నా పనికిమాలిన పని ఇంకొకటి లేదు. పాపం పోనీలే రేపు పెళ్లయిపోతే మళ్ళీ దీనికి మాట్లాడడం కుదురుతుందో లేదో అని ఫోన్ లిఫ్ట్ చేసి 4 మంచి చెడ్డ మాటలు మాట్లాడదామంటే నన్నెక్కడ ప్రశాంతంగా మాట్లాడనిస్తావే? 4 తిట్లు తినంది నీకు కూడా మనసున పడదు కదా! అందుకే కాల్ చేసి నాతో తిట్టించుకుంటున్నావు నువ్వు అన్నాడు సిద్ధు కోపంగా. నువ్వు తిట్టినా, కొట్టినా, ఆఖరికి చంపినా కూడా నాకు ఇష్టమే సిద్ధు. నువ్వేం చేసినా నాకు పిచ్చి అని చెప్తున్నాను కదా! అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నన్నన్ని మాటలని ఏం లాభం సిద్ధు? ఒక అమ్మాయి మనసు నిజంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావురా నువ్వు? అసలు నువ్వు నన్ను వద్దు అనడానికి ఒక్క రీజన్ చెప్పరా? నన్నెందుకు వద్దంటున్నావో? ఆఖరికి సిగ్గన్ని వదిలేసి కూడా నా ఇల్లు వదిలిపెట్టి మరి నీ కోసం వస్తే నన్ను తీసుకొచ్చి మళ్ళీ మా వాళ్ళ చేతుల్లోనే పెట్టావు. నీ అంత దయామయుడు, నీ అంత మహానుభావుడిని నేను ఈ లోకంలోనే చూడలేదు బాబు. ఒక్కొక్కరు అమ్మాయి కోసం తల్లడిల్లిపోతూ ఉంటే నేను నీ కోసం తల్లడిల్లిపోతున్నాను చూడు.
అయినా నీకు నా ప్రేమ కనిపించట్లేదు. అయినా నా ప్రేమ నీకెప్పుడు కనిపించిందనిలే, ఇప్పుడు పెద్ద కనిపించడానికి. నిజంగా నా ప్రేమలోనే లోపం ఉందా? నాలోనే లోపం ఉందా? ఏం అర్థం అవ్వట్లేదు. అయినా చిన్నప్పటి నుండి నన్నెవరు ప్రేమించలేదులే నువ్వు ప్రేమించడానికి. నువ్వు ప్రేమిస్తావు అనుకోవడం కూడా నా పొరపాటే. ఎందుకో మరసలు ఎవరి ప్రేమని అందుకోలేకపోయాను. ఆఖరికి నా మనసుకి నచ్చిన వాడిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. వాడి నుండే అందరి ప్రేమ పొందాలి అనుకున్నాను. కానీ అది అత్యాస అవుతుందని అనుకోలేదురా. కానీ అది నువ్వు అత్యాసే అవుతుందని నిజం చేసి నిరూపించావు. నేను అనుకున్నవన్నీ జరగవని నువ్వే నిరూపించావు సిద్ధు. నా కళ్ళు తెరిపిస్తున్నావు. కానీ మన మనసు మన మాట వినదు కదా! అది ఎప్పుడూ నీ పేరే తలుస్తూ ఉంటుంది. నీ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. నీ జ్ఞాపకాలతోనే గడుపుతూ ఉంటుంది అని చెప్పింది సాహిత్య. అందుకే ఒక మనిషి మీద ఎప్పుడూ వాడు ఎలాంటి వాడో అని తెలుసుకోకుండా ప్రేమ పెంచుకోకూడదు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కదా! అని అన్నాడు సిద్ధు. అన్నీ తెలుసుకొని వాడి క్యారెక్టర్, వాడేం చేస్తాడు, వాడేం చదువుకున్నాడు, వాడేం తింటాడని ఇలా అన్నీ తెలుసుకొని ప్రేమించేదాన్ని ప్రేమ అనరురా. వ్యాపారం అంటారు. అలాంటిది నాకేం అవసరం లేదు అని అంది సాహిత్య. అలాంటి ప్రేమలు, దోమలు మనకు వద్దులే గానీ ఏదైనా గిఫ్ట్ కావాలా చెప్పు పెళ్ళికి పంపిస్తాను అన్నాడు సిద్ధు. ఆ! కావాలి. ఒకటి గట్టి తాడు. లేకపోతే ఒక పాయిజన్ బాటిల్ అయినా పంపించరా పెళ్ళికి ముందు ఒక నిమిషమైనా ఉరేసుకొని చస్తా. లేకపోతే పాయిజన్ తాగైనా చస్తా. నా చావు వార్త తెలిసిన తర్వాత పెళ్ళికి వద్దువు గానీ అని అంది సాహిత్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.